భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వాట్ ఈస్ దిస్ మంకీ పాక్స్? చెప్పాలంటే ఇట్స్ కజిన్ ఆఫ్ మంకీ పాక్స్ కూడా వ్యాక్సిన్ ఉందా? ఇండియాలో అవైలబుల్. పోస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ ఆర్ కోవిడ్ ఎరా వస్తే దాన్ని వ్యాక్సిన్ వల్లేనేమో బహుశా. ఏది వచ్చినా కూడా కోవిడ్. ఫ్లూ వ్యాక్సిన్ ఇస్ వెరీ సేఫ్ అంటున్నారా? ఫ్లూ వ్యాక్సిన్ ఈస్ వెరీ వెరీ. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈరోజు వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సీజనల్గా అసలు క్లైమేట్ మారింది అంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఫ్లూ. ఈ ఫ్లూ గురించి మనం ఎంత మాట్లాడినా సరే ఇంకా మనకి తెలియని అంశాలు, తెలుసుకోవాల్సిన అంశాలు, ఫ్లూ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. చూడడానికి వినడానికి చాలా చిన్న టాపిక్ అనిపించినప్పటికీ కూడా దెర్ ఇస్ వెరీ మచ్ డెప్త్ ఇన్సైడ్ దిస్ ఫ్లూ ఎస్పెషలీ. అండ్ దీంతో పాటు ఫ్లూకి సంబంధించి వ్యాక్సినేషన్స్ కూడా ఉన్నాయని మనలో చాలామంది కూడా తెలియకపోవచ్చు ఈ క్షణం వరకు కూడా. అయితే ఈ అంశంతో పాటు ఇవాళ రేపటి రోజుల్లో అందరినీ భయపెడుతున్న మంకీ పాక్స్ గురించి కూడా డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ఫ్రమ్ బేగంపేట్ హైదరాబాద్ నుంచి డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ చేసిన డాక్టర్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. నేను చాలా ఎక్కువగా చెప్పేశాను అనుకుంటున్నా ఫ్లూ గురించి, బట్ స్టిల్ ఫ్లూ అనేది మనకి చాలా సింపులే కదా, మందేసుకుంటే ఓ వారం రోజులు, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గిపోతుంది అని చాలా సులభంగా తీసేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి ఆ ఫ్లూ బారిన పడితే ఆ అటాక్, ఆ సైకిల్ అసలు ఏ పనులు చేసుకోవడానికి వీలుండదు. యాక్చువల్లీ ఫ్లూ అన్నది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మొన్న కరోనా పాండమిక్ వచ్చింది కదా. కరోనా పాండమిక్కి ముందు 100 సంవత్సరాల ముందు వచ్చిన పాండమిక్ ఫ్లూ పాండమిక్ యాక్చువల్లీ. సో ఈ కరోనాలో ఎంతమంది చనిపోయారో దానికన్నా ఎక్కువ మంది ఈ ఫ్లూ పాండమిక్లో చనిపోయారు అనమాట. సో ఆల్మోస్ట్ 100 సంవత్సరాల నుంచి ఫ్లూ అనేది మనకి వస్తూనే ఉందన్నమాట ఇన్ సైకిల్స్. అంటే స్మాల్ అవుట్ బ్రేక్స్ లాగా రావడం కానీ, ఎపిడమిక్స్లో ఎపిడమిక్ అంటే సడన్ రైజ్ ఆఫ్ కేసెస్ ఇన్ హ్యూజ్ నంబర్ ఇన్ అ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్ క్లోజ్డ్ ప్లేస్ ఆర్ ఇన్ అ స్పెసిఫిక్ ప్లేస్. అట్లా ఎపిడమిక్ లాగా రావడం అనేది ఉంది. పాండమిక్ అనేది మనం కోవిడ్లో చూసాము. సో కోవిడ్కి ముందు వచ్చిన పాండమిక్ యాక్చువల్గా ఫ్లూ పాండమిక్ అనమాట. సరే, పాండమిక్ అంటే ఫ్లూ కూడా మనుషులు చచ్చిపోయారా సార్? ఇప్పుడు కూడా చచ్చిపోతున్నారండి. అంటే ఫ్లూ అంటే ఇట్స్ నాట్ జస్ట్ కామన్ కోల్డ్ అండ్ కాఫ్ కాదు కదా. సి ఇట్ ఇప్పుడు ఎలా అంటే కోవిడ్ కూడా మనకి, అంటే మీకు అందరికీ చాలా ఫ్రెష్గా నాలెడ్జ్ ఉంది, ఆర్ కొంచెం డెప్త్లో నాలెడ్జ్ ఉంది కోవిడ్ గురించి, దానితోనే రిలేట్ చేసి చెప్తాను నేను. కోవిడ్ ఇన్ఫెక్షన్ చాలామందికి వచ్చింది, కానీ ఎంతమంది వెంటిలేటర్ వరకు వెళ్ళారు, ఎంతమంది దాంతో చనిపోయారు? సో 100 మందికి మనకి కోవిడ్ వస్తే దాంట్లో ఆల్మోస్ట్ 80 to 90% పెద్దగా హాస్పిటల్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి రాలేదు. ఒక 10 to 15% హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక 5% వెంటిలేటర్ వరకు కూడా వెళ్ళారనమాట. దాంట్లో ఒక 3 to 4% చనిపోయారు అందాజాగా లెక్కలు వేస్తే. ఫ్లూలో కూడా సేమ్ థింగ్. కాకపోతే ఫ్లూలో ఏంటంటే ఇప్పుడు వ్యాక్సినేషన్స్ వచ్చి మనము ఈ 100 సంవత్సరాల నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూస్కి ఎక్స్పోజ్ అయ్యాం కాబట్టి మన బాడీకి కొంచెం రెసిస్టెన్స్ దానికి అగేన్స్ట్గా డెవలప్ అయింది కాబట్టి ఆ రేంజ్లో డెత్స్ లేకపోయినా కూడా ఇప్పుడు కూడా రైట్ నౌ వైల్ ఐఎమ్ స్పీకింగ్ వీ హ్యావ్ పేషెంట్స్ ఆన్ వెంటిలేటర్ బికాస్ ఆఫ్ ఫ్లూ. ఇప్పుడు కూడా మా హాస్పిటల్లో మా కింద అడ్మిట్ అయిన పేషెంట్స్ వెంటిలేటర్ మీద ఉన్నారనమాట. సో ఫ్లూ అంటే అదేదో జ్వరం వచ్చింది, జలుబు చేస్తే ఫ్లూ కాదు. నో 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 జలుబు అంటే సిమ్టమాటిక్గా ప్రెజెంట్ అయ్యేది అలానే ఉంటుంది. అంటే కామన్గా మనకి ఫ్లూ సిమ్టమ్స్ ఏముంటాయి? జ్వరం ఉంటుంది, జలుబు ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, తలనొప్పులు ఉంటుంది, గొంతు నొప్పి కానీ ముక్కు కారడం కానీ అలా ఉంటుంది జలుబు చేసినట్టుగా, అండ్ బాడీ పెయిన్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్. మనం ఏం చేస్తామో ఏదో ఒక సిట్రిజిన్ ట్యాబ్లెట్ వేసుకున్నామా, డోలో ట్యాబ్లెట్ వేసుకున్నామా, ఈ మధ్య అజిత్రోమైసిన్ చాలా విరివిగా వాడుతున్నారు, ఒక అజిత్రోమైసిన్ మింగామా, ఒక 2-3 రోజులు కొంచెం ఇబ్బంది పెట్టిందా, దాని తర్వాత రికవర్ అయిపోయాం. అది అంతవరకే తెలుసు మీకు ఫ్లూ. దాని తర్వాత ఏం అంటే కొంతమందికి కాంప్లికేట్ అవుతుంది. కాంప్లికేషన్ అని ఏమవుతుంది? సేమ్ ఆయాసం ఎక్కువైపోతుంది, దగ్గు ఆయాసం ఎక్కువైపోతుంది. సో వాళ్ళకి కామన్గా ఏంటంటే ఫ్లూ నిమోనియాలో లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కామన్ కాంప్లికేషన్ ఫ్లూలో ఏంటంటే నిమోనియా.
నిమోనియాతో పాటు కొంతమందికి సైనస్ ఇన్ఫెక్షన్, కొంతమందికి ఇయర్ ఇన్ఫెక్షన్ లాగా కూడా వచ్చేసి ఇది అవ్వచ్చు. కానీ లైఫ్ థ్రెటనింగ్ ఏది ఫ్లూలో అంటే నిమోనియా. వన్స్ నిమోనియా డెవలప్ అయిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి అదంటే ఏఆర్డిఎస్ అంటాం. ఈవెన్ కోవిడ్లో కూడా మనం అదే టర్మ్ యూజ్ చేసాం. సో ఎనీ ఇన్ఫెక్షన్ క్యాన్ లీడ్ టు ఏఆర్డిఎస్. సో ఫ్లూలో కూడా ఏఆర్డిఎస్లోకి వాట్ ఈస్ దిస్ ARDS సార్? ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే దానికి ఒక పిఎఫ్ రేషియోస్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఎక్స్రేలో చూస్తే నిమోనియా కనపడుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ లో ఉంటాయి. ఆ పర్టికులర్ సినారియోని మనం ఏఆర్డిఎస్ అంటాం అనమాట. ఏఆర్డిఎస్ కెన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మెనీ థింగ్స్ అండ్ మెనీ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఫ్లూలో కూడా ఏఆర్డిఎస్ అనేది డెవలప్ అవుతుంది. వన్స్ ఏఆర్డిఎస్ డెవలప్ అయినప్పుడు మనము వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వెంటిలేటర్ మీద కూడా కొంతమంది వెళ్తారు. వెంటిలేటర్ మీదకి వెళ్ళిన తర్వాత చాలామంది డెత్ కూడా అవుతుంది. సో ఫ్లూ అంటే ఏదో సింపుల్గా జలుబు దగ్గు జ్వరం కాదండి. ఇట్ స్టార్ట్స్ విత్ జలుబు జ్వరం లైక్ దాట్. కానీ చాలా మందిలో అది రివర్ట్ అయిపోయి తగ్గిపోతుంది. ఇక్కడే నేను ఇంపార్టెన్స్ ఎక్కడ వస్తుంది, వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ ఎక్కడ వస్తుందంటే ఇదే. సో మీరు గమనించారో లేదో కోవిడ్లో కూడా ఫస్ట్ వేవ్లో చాలామంది ఎఫెక్ట్ అయ్యి చాలామంది వెంటిలేటర్ మీదకి వెళ్ళారు. ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో కూడా. సెకండ్ వేవ్లో మోర్ అప్పటికి ఇంకా వ్యాక్సిన్ రాలేదు. సో ఒక్కసారి వ్యాక్సిన్ వచ్చి వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత థర్డ్ వేవ్ వచ్చింది. కానీ థర్డ్ వేవ్లో చాలామంది అడ్మిట్ అవ్వలేదు, సిక్ అవ్వలేదు, వెంటిలేటర్ మీదకి వెళ్ళలేదు, ఎక్కువ డెత్స్ అవ్వలేదు. సో వ్యాక్సినేషన్ అనేది ఆ సివియర్ డిజీజ్ని ప్రొటెక్ట్ చేస్తుంది, సివియర్ డిజీజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫ్లూలో కూడా అదే విధంగా అది సివియర్ డిజీజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకనే ఏమంటామంటే కామన్గా మనం WHO గైడ్లైన్స్ ప్రకారం చూస్తే ఎనీ పర్సన్ అబౌవ్ 6 months ఆఫ్ ఏజ్ ఫ్లూ వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలి. ఫ్లూ వ్యాక్సిన్ అనేది మన ఇండియాలో ఉందా సార్? అయ్యో ఎందుకు లేదు, చాలా రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ప్రపంచంలో కూడా దొరకని అన్ని రకాల వ్యాక్సిన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అంటే ఫ్లూకి వ్యాక్సిన్ వేయించుకోవాలి, 6 months ఏజ్ దాటిన ప్రతి ఒక్కళ్ళు అర్హులు ఈ వ్యాక్సిన్ కి అన్న విషయం అందరికీ కూడా తెలియకపోవచ్చు. ఇంకా అంత అవేర్నెస్ వచ్చిండదేమో అనుకుంటున్నాను. అదే అంత అవేర్నెస్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వ్యాక్సిన్ అంటే అంత యాక్సెప్టెన్స్ కూడా లేదు. ఏదో మన కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం వ్యాక్సిన్స్ గురించి ఇప్పటికీ జనాలకి హార్ట్ అటాక్ పోస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ ఆర్ కోవిడ్ ఎరా వస్తే దాన్ని వ్యాక్సిన్ వల్లేనేమో, బహుశా కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు వ్యాక్సిన్ వల్ల వస్తుందా అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇది ఏమంటారంటే ఓవర్గా దాని గురించి చేస్తున్నారండి. అంటే ఏది వచ్చినా కూడా కోవిడ్ వ్యాక్సిన్ బూచినే చూపిస్తున్నారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. వ్యాక్సినేషన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఈవెన్ బ్లడ్ క్లాట్స్ అయ్యాయి అన్నారు. అది ఎంత 10 millionsలో ఇద్దరికో ముగ్గురుకో, 1 millionలో ఇద్దరికో ముగ్గురు, అంటే 10 లక్షల మందిలో 2-3 ఎఫెక్ట్ అవ్వడం అది దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ యాక్చువల్లీ. అది అంత డిస్కస్ చేయాల్సినంత కాంప్లికేషన్ కూడా ఏం కాదు. ఆ రకంగా అంటే మనము రోడ్డు మీద బండి తీసుకొని వెళ్తాము, ఎన్ని యాక్సిడెంట్లు అవ్వట్లేదు. ఆ రకంగా స్టాటిస్టిక్స్ తీసుకుంటే 1,00,000 మందిలో ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయి? 100 యాక్సిడెంట్స్, 1000 యాక్సిడెంట్స్ అవుతాయి. ఆ రకంగా ఆలోచిస్తే అసలు బండి తీసుకొని రోడ్డు మీదకే రాకూడదు. కరెక్ట్ సార్. సో మీరు దాన్ని యాక్సెప్టెన్స్ ఉంది, అక్కడ ఎంతోమంది ప్రాణాలు కూడా పోతున్నాయి. కానీ దీంట్లో చిన్న కాంప్లికేషన్ వచ్చేసరికి దాన్ని ఓవర్గా ప్రొజెక్ట్ చేసేసి ఈ వ్యాక్సిన్ ఇచ్చినందుకే నాకు ఇది వచ్చింది అంటే చాలామందిని ఇప్పుడు కూడా చూస్తున్నాను అనమాట. వాళ్ళకి ఏది వచ్చినా కూడా వ్యాక్సిన్నే బ్లేమ్ చేస్తారు. ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పటి నుంచే నాకు ప్రాబ్లం వచ్చింది, ప్రయర్ టు దట్ వ్యాక్సిన్ ఐ వాజ్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్. అది ఒక థాట్ ప్రాసెస్ అంతేగాని నిజంగా వ్యాక్సిన్ వల్ల అంత ఏమంటారు భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఎస్పెషల్లీ కమింగ్ టు అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఫ్లూ వ్యాక్సిన్ సార్, ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఇస్ వెరీ సేఫ్ అంటున్నారా? ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ వెరీ వెరీ సేఫ్ అండి. ఎందుకంటే 100 years నుంచి పాండమిక్ 100 years బ్యాక్ వచ్చిందని. 100 years నుంచి ఫ్లూ వ్యాక్సిన్ అనేది మనకి వాడుకలో ఉంది, ఎగ్జిస్టెన్స్లో ఉంది. 100 years నుంచి వాడుతున్నాం, ఇంకా రిఫైన్ అవుతుంది. ఫ్లూలో ఒక ప్రత్యేకమైన ఇదేంటంటే యాంటీజెనిక్ షిఫ్ట్ అండ్ యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అని ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్కి వ్యాక్సినేషన్ ఇచ్చేసాం, దాని తర్వాత మళ్ళీ ఏమి కోవిడ్ రాలేదో మనం వీఆర్ నాట్ రీవ్యాక్సినేటింగ్ నౌ. ఈవెన్ గైడ్లైన్స్లో కూడా రీవ్యాక్సినేషన్ చేయాలని లేదు. బట్ కోవిడ్ ఏంటంటే ఫ్లూ ఏంటంటే ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే దాని మీద ఉన్న యాంటీజెన్ అనేది మారుతూ ఉంటుంది, అది రూపాంతరం చెందుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి క్రాస్ రియాక్టింగ్ ఇమ్యూనిటీ ఉందనుకోండి, మీకు ఫ్లూ పెద్దగా ఇబ్బంది పెట్టదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే యాంటీజెనిక్ షిఫ్ట్ అంటాం, టోటల్గా దట్ బికమ్స్ న్యూ టైప్ ఆఫ్ వైరస్ అనమాట. ఆ యాంటీజెనిక్ షిఫ్ట్తో ఏమవుతుంది,
కొత్త వైరస్ లాగా వస్తుంది. అప్పుడు దానికి వ్యాక్సినేషన్ లేదంటే అగైన్ మనకి అది తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఫ్లూ వ్యాక్సిన్కి ఏం చెప్తామంటే ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేషన్ కంపల్సరీ తీసుకోవాలి. 6 months దాటిన వాళ్ళు పిల్లలు 6 months నుంచి అబవ్ అందరూ తీసుకోవాలి. కాకపోతే హై రిస్క్ గ్రూప్స్ ఉన్నాయి. హై రిస్క్ గ్రూప్స్ కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. ఎవరు హై రిస్క్ గ్రూప్ అంటే పేషెంట్స్ అబవ్ 60 years ఆఫ్ ఏజ్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నవాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది, కీమోథెరపీ అట్లాంటివి. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఎక్కడ స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారో వాళ్ళు, ఇవన్నీ హై రిస్క్ గ్రూప్స్. ప్రెగ్నెంట్ లేడీస్, అండ్ ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ వెరీ వెరీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరూ వెరీ హై రిస్క్ గ్రూప్స్. అండ్ క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్, పర్టికులర్గా మనం లంగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు క్రానిక్ లంగ్ డిజీజెస్ లైక్ క్రానిక్ ఆస్తమా ఉన్నా, సిఓపిడి ఉన్నా, లేకపోతే ఇంటస్టిషియల్ లంగ్ డిజీజ్ అంటాం, అంటే ఫైబ్రోసిస్ అయిపోతుంది లంగ్స్, అట్లాంటివి ఉన్నా, ఇంకా ఏ రకమైన లంగ్ ప్రాబ్లమ్స్, క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా హై రిస్క్ గ్రూప్ కిందికి వస్తారనమాట. వాళ్ళకి ఖచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ ఇయర్లీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి ఫ్లూ వచ్చినా కూడా అది కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఏఆర్డిఎస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏఆర్డిఎస్లోకి వెళ్తే వాళ్ళని రివైవ్ చేయడం చాలా కష్టమైపోతుంది. సో అందుకని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ఇన్ దీస్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్. ఇన్ఫ్యాక్ట్ ఫ్లూ షాట్స్ హ్యావ్ టు బి టేకెన్ బై ఎవ్రీ వన్, అందరు తీసుకోవాలి. బట్ ఈ పర్టికులర్ గ్రూప్ అయితే కంపల్సరీగా మ్యాండేటరీగా తీసుకోవాలి. అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తారు వ్యాక్సిన్ తీసుకోండి అని. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే వ్యాక్సిన్ అనేసరికి తీసుకుందాంలే, అయినా జలుబుకి వ్యాక్సిన్ ఏజ్ లోనే వ్యాక్సిన్స్ అయిపోయాయి అన్న ఒక నోషన్ లో ఉంటాం. పెద్ద అయ్యాక కూడా ఇంకా ఎవ్రీ ఇయర్ ఒక వ్యాక్సిన్ తీసుకోవాలన్నది అంటే ఇది ఓన్లీ ఫ్లూ గురించే మాట్లాడుతున్నాను. నిమోనియా వ్యాక్సిన్ ఉంది. నిమోనియా వ్యాక్సిన్ కూడా కొన్ని గ్రూప్స్లో 5 yearsకి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వ్యాక్సినేషన్ అన్నది ఓల్డ్ ఏజ్ ఈజ్ లైక్ యు ఆర్ డెబిలిటేటెడ్ కదా. ఓల్డ్ ఏజ్లో వ్యాక్సిన్స్తోనే మనము ప్రివెంట్ చేయాలి సివియర్ ప్రాబ్లమ్స్. సో వ్యాక్సినేషన్స్ ఓల్డ్ ఏజ్లో చాలా ఇంపార్టెంట్.